బా లేదండి నేను వేరేసిండు అక్కడ కాడేసిండు ఏం చెప్తున్నారు? ఇంతవరకేమో అంతే కదమ్మా ఎగ్జామ్ రాస్తారు బాగా చెప్పట్లేదా ఇంగ్లీష్ అలా ఇంగ్లీష్ అది వాళ్ళ క్యాంపులో చదవకపోతే ఇచ్చిన ఇంగ్లీష్ చదవకపోతే ఎగ్జామ్ రాస్తారు మీనింగ్స్ వేరైనా సరే ఇంగ్లీష్ చదవాలి కదా మీనింగ్స్ వాళ్ళకి అర్థం అవ్వకపోయినా ఇంగ్లీష్ చదవాలి కదా అదే 5th క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో తీసుకెళ్తే దాన్ని అక్కడికి చదువుతారు మీనింగ్స్ మారిపోతాయి తెలుసా మనం ఆగి చదివితే గ్యాప్ ఇచ్చి చదివితే మీనింగ్స్ మారిపోతాయి తెలుసా ఇంగ్లీష్లో అంతేనండి వర్డ్స్ గ్యాప్ వస్తే మీనింగ్ ఎలా వస్తుంది పర్సంటేజ్ అంటే 98 సార్
చేయి. Different chambers కలిగి ఉంటుంది. There are 4 chambers. How many chambers? 4 chambers. Different chambers to prevent the oxygen-rich blood from mixing with the blood containing carbon dioxide. Blood లో మనకి ఆక్సిజన్ వెళ్ళాలి, కార్బన్ డైఆక్సైడ్ కూడా వెళ్ళాలి. రెండు కూడా రవాణా చేసేది, ట్రాన్స్పోర్ట్ చేసేది బ్లడ్ అన్నమాట. బ్లడ్ ద్వారా వెళ్తుంది. ఆ బ్లడ్ ని అన్ని భాగాలకు సర్క్యులేట్ చేసేది, అన్ని భాగాలకు తీసుకెళ్లేది, ట్రాన్స్పోర్ట్ చేసేది బ్లడ్. కాబట్టి ఆ బ్లడ్ ని అన్ని భాగాలకు సర్క్యులేట్ చేసేది హార్ట్. బయాలజీ సబ్జెక్ట్ లెసన్ అయిపోయింది సార్. ఏం లెసన్ చెప్పారు? మన శరీరంలో ఆహారాన్ని, ఆక్సిజన్ని దేన్నైనా కూడా రవాణా చేయాలి అంటే దేని ద్వారా రవాణా జరుగుతుంది? మనం తిన్న ఆహార పదార్థాలు, ఆక్సిజన్ మొత్తం కూడా దేని ద్వారా రవాణా చేయబడతాయి? శరీరంలో వివిధ భాగాలకు రవాణా చేయబడతాయి. ఆ రక్తాన్ని అన్ని భాగాలకు పంప్ చేసే అవయవం ఏది? కదా. కాబట్టి గుండె అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఆ గుండె యొక్క నిర్మాణం చూసుకుంటే గుండెలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 4 భాగాలు. గుండె ఎన్ని గదులుగా విభజించబడింది? 4 గదులుగా విభజించబడింది. ప్యానల్ కూడా యూజ్ చేస్తాం. ఈ లెసన్ మీరు చెప్పండి. పప్పు గోంగూర పప్పు అన్నారు కదండి మెనూలో. అంటే గోంగూర అవైలబుల్ లేదు పిల్లలు చప్పగా వేసుకుంటే అప్పుడు మనకి గన్మాడ దేవిగారు వచ్చినప్పుడు మాకు చప్పుడి పప్పు పెట్టుకుంటారని చెప్పేసి అన్నారు సార్. పిల్లలు వాళ్ళు అడిగితేనే వేస్తారండి, ఉప్పు ఎక్కువ అడుగుతారు సార్ పిల్లలు. సరిపడ వాడండి, సరిపడ వాడు పిల్లలు చెప్పినా నేను తగ్గించాను. బాగానే ఉంటాను.